నమస్తే డీకే న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కలిగి ఉండాలని కనిగిరి ఎస్ఐ టి శ్రీరామ్ అన్నారు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కొరకు కనిగిరి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వాటిని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ గుర్తించితే క్యాన్సర్ ప్రమాదం నుండి బయటపడవచ్చని ఆయన అన్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండేందుకు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషి చేస్తున్నారని కనిగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ సందర్భంగా కనిగిరి ఆధ్వర్యంలో క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమాలు జరిగింది. చాలామందికి క్యాన్సర్ ఇచ్చడానికి వాళ్ళు ఎవరికి అసలు డేస్ లేవని అప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. ప్రతి 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిలో క్యాన్సర్ గురించి అవగాహన ఉండాలా, వాళ్ళు ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటూ ఉండాలా. దీనికోసం మన కనిగిరి సిహెచ్ హాస్పిటల్లోనూ అదేవిధంగా కనిగిరి మండలంలో ఉన్న పిహెచ్ అన్ని హాస్పిటల్లో కూడా స్క్రీన్ టెస్టు, ముఖ్యంగా మగవాళ్ళకైతే పిహెచ్ టెస్ట్ ద్వారా వాళ్ళకి ప్రోస్టేట్, సిగ్నిఫికెంట్ యాంటీజెన్ టెస్ట్ ప్రకారం వాళ్ళకి లక్షణాలు ఉంటే ఇమీడియట్గా తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ని తెలుసుకోవచ్చు. దీని మీద అవగాహన నాకు లేకపోవడం వల్ల మా తండ్రి నేను ఏడాపు 70 yearsలో ఆ టెస్ట్ చేసుకొని 5 సంవత్సరాలు మా నాన్నగారు చనిపోయారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పట్టణ పుర ప్రజలు, గ్రామ ప్రజలందరూ ఈ అవేర్నెస్ ప్రోగ్రాం తెలుసుకోవాలా. అందులో వాళ్ళకి భాగంగా ఈ యొక్క క్యాన్సర్ని మనం నివారణకు ముఖ్యమైన చర్యలు తీసుకుంటే మన జీవితాల్లో ఆనందాలు ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశాన్ని, ఈ అవగాహన కార్యక్రమం చేస్తున్న మెడికల్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా పట్టణ